చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఈ 100 రోజుల్లోనే ఎంత మంచి పరిపాలన అందిస్తే కొంతమంది బురద జల్లే రాజకీయాలు చేసుకుంటూ శవ రాజకీయాలు చేసుకుంటూ ఒక్కటే టార్గెట్ బురద జల్లాలి ఆ కాన్సెప్ట్తోనే లేనిపోయిన అబండాలు కూటమి ప్రభుత్వం మీద వేస్తున్నారు. ఇది ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇది ఏం చెప్పుకున్నా వేస్టే అండి. వాళ్ళని వేస్ట్ అని చెప్పి పక్కన కూర్చోబెట్టి 11 సీట్లకి కూర్చోబెట్టారు. ఇంకా 11గా 9కి కూడా వెళ్ళింది మీ ఎలక్షన్ చూసినప్పుడు. దాంట్లో ఆ 9 10 రాకుండా 9 దగ్గరే ఉండిపోయి అంటే చాలా బాగుండేది. మన దురదృష్టశాతం ఇంకో 2 వచ్చి 11 వచ్చినాయి. వాళ్ళ విర్రవీగుతనానికి ప్రజలంతా చూపించారు. మనం ఇప్పుడు చెప్పినా మీకు చెప్పినా వేస్ట్, కానీ వాళ్ళ గురించి తెలియాలి ప్రజలకి. ఇంకా ఇప్పుడు జగన్ ఎలా ఉంటుందంటే ఇంకా జగనే ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు. ఇక కింద కేడర్ కూడా, కిందకు వచ్చే నాయకులు కూడా వాళ్ళే ఇంకా నాయకులు ఇవన్నీ అనుకోవడం అలా ఇంకా తెలిసిందే. మన బూతుల మనుషులు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఏమన్నా ఎవర్రా అంటే పవర్ఫుల్ వ్యక్తిని మాట్లాడితే ఇద్దరిని పవన్ కళ్యాణ్ గారి మీద పడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధానం ఏంటంటే, సీఎం చంద్రబాబు గారు చెప్పారు ఇలా లడ్డూ కల్తీ జరిగిందని. దాని ఉద్దేశం ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక హిందూ మతాన్ని ఆయన అనుసరిస్తారు కాబట్టి వివిధ వేరే మతాలను కూడా ఆయన గౌరవిస్తారు. ఈ మతాన్ని ఆయన ధర్మం సనాతన ధర్మం కాబట్టి దాని గురించి వివరించి పాశ్చాత్య దేశ తీసుకున్నారు. వీళ్ళు ఏమంటున్నారండి, లడ్డూలో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఒక సీఎంగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇలా చెప్పడేటప్పుడు కొద్దిగా ఆలోచించాలి ఇవన్నీ అన్నారు. అవన్నీ సుప్రీంకోర్టు చెప్పింది. ఎలాగైతే ఈ ముట్టికాయలు లాంటివి జగన్కి రోజు వేస్తాను ఉంది పాత ప్రభుత్వం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి ఇలా చెప్పేటప్పుడు ఒకసారి ఆలోచించాల్సింది అన్నట్టు చెప్పారు. కానీ ఇక్కడ లడ్డూలో విచారణ ఆపేయండి, లడ్డూలో కల్తీ జరగలేదు ఇలాంటివి చెప్పలేదు. సో పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారు అంత పెద్ద స్థాయి ఆలోచించి చెప్పారంటే ఉందనే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుసు. వివరంగా ఆయన చూసి పాశ్చాత్య దీక్ష తీసుకున్నారు. ఈ 11 రోజులు దీక్ష చేస్తున్నారు. నిన్నే మన తిరుపతి కాలినడకన వెళ్ళారు. సో ఏంటంటే రేపు ఎలాగో ఇవన్నీ వాటికి సమాధానం వైసీపీ వాళ్ళందరికీ సమాధానం మా వారాహి కదిలింది మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి. ఈ సాయంత్రం కల్లా తిరుపతి చేరుకుంటుంది. రేపు సభ 3 గంటలకు ఉంది తిరుపతిలో. అక్కడ పవన్ కళ్యాణ్ గారు అన్ని సమాధానం చెప్తారు. కానీ కుక్క చేష్టలు వెర్రి చేష్టలు అనేది వైసీపీ మంత్రులుగా చేసిన వాళ్ళందరూ చిన్న స్థాయిలో తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ వాడు ఎలా ఉంటుందో మీరు ఒకసారి అంటే దెబ్బ ఎలా ఉందో మీరు రుచి చూశారు. మళ్ళీ గెలికారంటే ఈ 11 కాదు ఇంకోసారి పంచాయతీ ఎలక్షన్లోనే మీరు నిలబెట్టే సాయం చూస్తాం. మ్యాక్సిమం అక్కడ నుంచోండి చాలు ముందు పవన్ కళ్యాణ్ గారి ముందు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారిని అనే స్థాయి మీది కాదు. మంత్రులు గారు ఎమ్మెల్యే ఉన్న 11 ఎమ్మెల్యేలు లాగా మాట్లాడట్లేదు. ఆ పిర్నాని, ఆ కొడాల నాని, ఇక నాని ఉంటాయి, ఇంకో వంశీ, వీళ్ళ ముగ్గురిని తీసుకోవడం నువ్వు మాట్లాడని కొట్టుకుంటున్నారు. సో ఏంటంటే నువ్వు చదవరా మేము వస్తుంది ఫేస్బుక్లో ఇన్స్టాల్లో. ఆ మేము మరి నాగరాజు నువ్వు చదవరా అన్నట్టు ఈ చోల్చి వస్తుంది. ప్రభుత్వానికి ఎంత మంచి జరిగింది. మీరు కూడా వైసీపీ వాళ్ళు ఒకసారి ఆలోచించండి. ఎంతసేపు బురద జల్లుదాం అని చెప్పి మీరు ఎలాగో బురద జల్లుదాం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు లోకేష్ బురద జల్లుదాం అని చెప్పి మీ బుర్రలో ఇరుక్కుపోయారు. ఇప్పుడైనా బయటకు వచ్చి బయట చూడండి. ఎంత ల్యాండ్ టాక్టికల్ యాక్ట్ ఎంత ప్రమాదం మీ అందరూ తెలిసిందే. ఒక వ్యక్తి 3 నెలలు కానీ 6 నెలలు కానీ బయటికి వెళ్తే లేదు, వాళ్ళ కూతురు యూఎస్లో చదువుతుంది, పంపటానికి వెళ్తే ఆ ఊరు స్వాధీనం చేసేసుకోవచ్చు అండి ప్రభుత్వం. అది ఎలాంటివి చూస్తారు, రాళ్ళ మీద జగన్ ఫోటోలు, డిఎస్సి ఒక్కటి ఇవ్వలేదు, వచ్చిన దెబ్బకి షూర్ షాట్ ఫస్ట్ సంతకం పెట్టాడు. కొన్నే వస్తున్నాయి ఇంకా ట్రోల్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ట్రోల్ కాదు, వాళ్ళ పిచ్చి ఎర్రి ఏంటంటే మీకు 15,000 మీకు 15,000 ఒక 3 నెలలు ఆగండి. అవి కూడా మొన్నే మా చింతన ప్రభాకర్ గారు కూడా చెప్పారు అవి కూడా ఇస్తున్నారని. సో కొన్ని రోజులు ఆగండి. ఫ్రీ బస్ కూడా కొన్ని రోజులు. సో మద్యం చూసుకుంటే దాన్ని ఎంత చెడగొట్టి ఎంతమంది చంపేశారో తెలియదు. సో ఈ కొన్ని రోజుల్లో మధ్యాహ్నానికి కూడా ఇప్పుడు ప్రొటెక్ట్ జరగాలంటే ఏదైనా సాధన కొన్ని రోజులు పట్టిద్ది. వెంటనే ఏలాగా పిచ్చి డిసిషన్లు తీసేసుకుని పవన్ కళ్యాణ్ వాడు కంగారు పెడుతున్నాడు, చంద్రబాబు ఎలా తిడుతున్నారని చెప్పి కంగారు పడిపోయి ప్రజలకు మీరు చాలా ఇబ్బంది పెట్టేశారు. ప్రజలకు మంచి జరగాలి. 100 రోజులు కాదు 1000 రోజులైనా మీరు ఆగి కూర్చుని చూడండి. ఇంకో 3,000 రోజులు అయితే ఇంక మళ్ళీ వచ్చే ప్రభుత్వం మాదే. మీ 11 కూడా రావు. మీ వైసీపీ వాళ్ళందరూ ఒకసారి కూర్చుని వినండి. పవన్ కళ్యాణ్ గారిని అంటే ఇంకా మట్టానికి తొక్కేస్తాం. రేపు పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి, మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తాయి. ఒక్కడు కూడా కొట్టాలంటే రేపు ఎంపీపీలు మీరు చాలా కష్టమైపోద్ది. రేపు వద్దని చూసుకోండి. కానీ మాకు పోటీకి రండి. మీరు పంచాయతీల్లో మేము నిలబడలేము అని చెప్పి నాయకుల్లాగా వెనకడికి వేయద్దు. వైసీపీ వాళ్ళకి ముందుంచి మాకు సత్తా ఉంది. అప్పుడు మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మీలాంటి వాళ్ళు ఇబ్బంది పెట్టడం పంచాయతీలు మీరు రండి. పవన్ కళ్యాణ్ గారిని సీఎం చంద్రబాబుని అంటే మాత్రం ఊరుకోం. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది సనాతన ధర్మం వాల్యూస్ చెప్పారు. సనాతన ధర్మం అంటే నేను సనాతన ధర్మం వ్యక్తినే. నేను మా ఫ్రెండ్స్ క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, అందరం గౌరవించి సనాతన ధర్మం నాకు ఉంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పే ఆయన దీక్ష తీసుకుని నేను అయ్యప్ప మాల తీసుకుంటున్నా వచ్చే 28న. మీరు ఆ పాయింట్ చెప్పేది వినాలి. ఆయన ధర్మం ఆయన తీసుకున్నారు 11 రోజులు. ఆయన ట్రోల్ చేస్తాక ఒక మాల్లో ఉన్న వ్యక్తిని పూజ చేయడానికి మీరెవరు? పాశ్చాత్య దీక్ష అంటే గోవిందుడికి
వెంకటేశ్వర స్వామికి తప్పు జరిగింది స్వామి, నా వల్ల అంటే నేను ఆయన అప్పుడు ఉన్నారు కాబట్టి సో ఇలా జరిగిందని చెప్పి ఒక సాటి మనిషిగా జగన్ చేసిన తప్పుకి ఎవరు చేసిన తప్పు అని చెప్పి ఇంత వేస్తున్నారు. అలాగే ఉన్న 175 నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ నుంచి ప్రోటోకాల్ వచ్చింది, మీరు ఇలా చేయండి పాయస దీక్ష ఎవరిని తీసుకున్నారు. ఇక్కడే చూసుకుంటే ఏలూరులో నారాశేషు గారు ధర్మబీర్లో గట్టిగా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు ఆయన కూడా. సో ఏంటంటే ఇప్పుడు నెట్టప్పల నాయుడు గారు కూడా వాళ్ళు చేసిన కార్యక్రమాలు చేస్తున్నారు. మా దెందులూరులో కూడా మా జనసేన పార్టీ వాళ్ళు చేస్తున్నారు. ఏ నియోజకవర్గం వచ్చినా చేస్తున్నారు. అక్కడంటే రేపు వచ్చేదంతా మా పవన్ కళ్యాణ్ గారు మాల ఇవాళతో అయిపోద్ది. రేపొద్దున విజయ వారాహి సభ అయిపోయింది, రేపటి నుంచి దున్నుడు సభ. 100 రోజులు మీకు వచ్చాం. ఈ 100 రోజుల్లో మీ మంత్రులందరూ సమానం చెప్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు బిజీగా ఉన్నారు, ఆయన పనులు ఆయన చేసుకుంటున్నారు. మీలాగా మాటలకి ఎర్రచేష్టలు వేయమని అనరు. రామానాయుడు గారు ఇలాంటి వాళ్ళని, మా కందులు దుర్గేష్ గారు, మనోహర్ గారు ఇలాంటి వాళ్ళని చూసి నేర్చుకోండి. మాటలు అంటలా చక్కగా పనిచేసుకుని వెళ్ళిపోతున్నారు. అది మా ఉద్దేశం. వైసీపీ ఇంకోసారి కానీ మా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబుని అన్నారంటే వాళ్ళ అక్కర్లా మేమే ఉంటుంది. చూసుకోండి కబడ్డార్ వైసీపీ పాత మంత్రులందరూ, మీరందరూ సామాన్ నాలాంటి వాళ్ళే. మీరు ఒకటి నేను ఒకటి, ఎదవరికి ఏదో మీకు ఇప్పుడు మీడియా ఉందండి పెట్టేసుకుని సాక్ష్యాలు రెచ్చిపోవడం కాదు. ఇప్పుడు సాధారణ మనిషి మేము ఒక నాయకుడమే, కార్యకర్తల నుంచి నాయకుడికి ఎత్తుకోం. రేపు పొద్దున్న ఏం చేయడానికైనా రెడీ వాళ్ళిద్దరి కోసం. వాళ్ళిద్దరి కోసం రెడీ అని ప్రజలకు మంచి జరగాలి. అలాగని చెప్పి మీరు వెర్రి చేష్టలు వేస్తే మేము ఆగం. మీ పాతవి గుర్తున్నాయి ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు విజయ వారాహి సభల్లో జరిగినాయి, అలాగే ఉంటుంది. సో కూటమి ప్రభుత్వం మీద ట్రోల్స్ చేసిన ప్రతి ఒక్క నాయకుడికి చెప్పేది ఒకటే, ఎందుకంటే మీరు చాలా దారుణమైన ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఎందుకంటే చంద్రబాబు చేసినట్టు 100 రోజుల పరిపాలన గురించి మీరు చేసే ట్రోల్స్ గురించే కానీ, లేదంటే హిందూ సమాజం పట్ల జరిగినటువంటి లడ్డు ప్రసాదం విషయంలో చేసే ట్రోల్సే కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ చేస్తున్న దీక్ష విషయంలో చేసే ట్రోల్సే కానీ, ప్రతి దానికి కూటమి ప్రభుత్వం జోలుకు వస్తే తొక్కు పట్టి నారదీసడం మాత్రం గ్యారంటీగా ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఓపిక పడుతున్నామంటే మేము ఏది చేతులు కట్టుకొని కూర్చోలా. కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఒకే ఒక మాట అన్నారు, వాళ్ళు గడ్డి తిన్నారని మనం గడ్డి తినొద్దు, వాళ్ళు కవ్వింపు చర్యలకు పాల్పడారని చెప్పి మనం కవ్వింపు చర్యలకు పాల్పడొద్దు. మనము ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం, ప్రజలకి మంచి చేయడమే మన ధ్యేయం. వాళ్ళు ఎగురుతారు ఖచ్చితంగా పడతారు. సో మనం వాళ్ళు ఏదో బురద జల్లేనంత మాత్రాన మనం వెళ్ళి మాట్లాడి మనం అవహేళన అవ్వద్దు, మన పని మనం చేసుకుంటూ పోదాం. ఒకనొక రోజున వస్తుంది, ఆ రోజున చూసుకుందాం అని చెప్పిన మాట ప్రకారం ఈ రోజున ఎవరు నోరెత్తట్లా. అది మీరు అలుసుగా తీసుకొని ఏం చేస్తున్నారంటే, ఎంత ట్రోలింగ్ చేస్తున్నారంటే, పవన్ కళ్యాణ్ దీక్ష చేస్తారంటే మీకేంటి నొప్పి. పవన్ కళ్యాణ్ పట్టుమని 10 అడుగులు కూడా వేయలేకపోయాడు. సనాతన ధర్మం గురించి మాట్లాడాడు, ప్రాయశ్చిత్త దీక్ష అన్నాడు, కనీసం తిరుపతి మెట్లు 10 మెట్లు కూడా ఎక్కలేకపోయాడు అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. మొండ కొడగలరు. కనీసం ఆలోచన ఏంటో ఉందా మీకు? చంద్రబాబు గారు తిరుపతి లడ్డు గురించి పక్క ల్యాబ్ రిపోర్ట్లు చూపించి సుప్రీంకోర్టులో కేసు, దీని గురించి సిట్ అధికారులు కూడా పర్యవేక్షణ చేసి ఆ వచ్చిన రిపోర్ట్లన్నీ పంపేస్తే కనీసం తీర్పు కూడా రాకుండా మీకు ఈ సునకానందం ఏంటారు మాకు అర్థం కావట్లేదు. అసలు ఇంకా తీర్పు కూడా రాలేదు అక్కడ, ఆ తీర్పు కూడా వెలువడలేదు. ఆ తీర్పు కూడా రాకముందే మీ అడావోడి చూస్తుంటే ఓరు నాయన అసలు ఏంట్రా బాబు మీరు మనుషులేనా? అసలు ఇరుపక్షాల వాదనలు విన్నారు, వాళ్ళ వాదనలు వీళ్ళు వాదనలు విన్నారు, కనీసం అక్కడ తీర్పు ఎక్కడ వచ్చిందిరా? మీరు మళ్ళీ సత్యమేవత చేతని చెప్పి నీతులు మాట్లాడడం, దెయ్యాలు వేదాలు వదిలేస్తున్నట్టు ఉంది మీరు చెప్పిన మాట్లాడంటే. కనీసం ఆలోచన ఉండాలి కదా. ఒక పక్కన తీర్పు రాలేదు, ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేసి సనాతన ధర్మం కోసం హిందూ సాంప్రదాయాల గురించి ఒక నిష్టగా పూజ చేస్తుంటే దేవుడితో ఎలా కొలాలంటారా మీరు? దీక్షలు చేసే వాళ్ళ మీద ఎలా కొలాలంటారు? అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్నారు, ఇప్పుడు నువ్వు చేయొచ్చుకపోని. ఇప్పుడు దీక్ష ఎందుకు చేస్తున్నారు? ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. ఇవన్నీ కనిపించలేదా వైసీపీ వాళ్ళకి? మీరు వైసీపీ వాళ్ళు ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష మీరు కూడా చేస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి కోసం, తిరుమల లడ్డూ కోసం గుండ్లు కొట్టించుకుంటున్నారు. ఈ దీక్షలు కదా మీరు గుండ్లు కొట్టించుకొని మీరు చేసే దీక్షలు అయితే ఎవరితో మాత్రం కామెంట్లు చేయకూడదు. వీరు చేసేటువంటి పూజల గురించి మీరు కామెంట్లు చేసేస్తారా? అంటే పవన్ కళ్యాణ్ అంటే ఆశామాష అనుకుంటారేంటి? అంటే ఏమీ చేయలేడు, ఏమన్నా ఊరుకోడు, ఏమి మాట్లాడో మనం ఎంతైనా ట్రోల్ చేసుకోవచ్చు, ఓ సినిమా వాడే కానీ లెక్కల్లో ఉన్నారేంటి? అరే పవన్ కళ్యాణ్ జోలికి వస్తే ఏం జరిగిందో మీరు చూశారు. అద్దం పాతాలనికి తొక్కేస్తా అంటూ జగన్మోహన్ రెడ్డి ఏవైతే డైలాగులు వేసాడో ఆ డైలాగులన్నీ నిరూపించి చూపించాడు పవన్ కళ్యాణ్ గారు. నా జోలికి వచ్చారు, నా కుటుంబ విషయానికి వచ్చారు, ఈసారి కనుక జనసేన జోలికి వస్తే అద్దం పాతాలను తొక్కేస్తానని చెప్పి ఆ రోజున ఏమైతే అన్నారో తొక్కి చూపించి 11 సీట్లకి పడ్డారు.
మళ్ళీ పవన్ కళ్యాణ్ జోలికి వస్తున్నారు. ఈసారి మీకుంటదరా అబ్బాయి, నోరు ఉంది కదా, మేము ఏమైనా చేస్తే పర్లేదు, మమ్మల్ని ఎవడు ఆపుతాడులే, మాకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం, మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నట్టు భ్రమలో ఉండి బ్రతికేస్తున్నారేమో. మీ పప్పులేం ఉండకు, ఎందుకంటే ప్రజలకి వాస్తవాలు తెలుసు. మంచోడు ఎవడో ముంచేవాడు ఎవడో ప్రతి ఒక్కడికి తెలుసు. పవన్ కళ్యాణ్ చేసినటువంటి పనులు కూడా చూడండి ఈ 100 రోజుల్లో. ఏ ఏ ఏ ఒక్కడైనా ప్రజల పట్ల ఆలోచించిన మనిషి ఉన్నాడా? ఈ రోజున గ్రామాలకి ఇన్ని కోట్ల రూపాయల నిధులు విడుదలైనంటే ఏం చేశారా మీరు? సర్పంచులు అందరూ ఏమేమి పేరు? గ్రామాలన్నీ ఈ రోజున అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి, గ్రామ సభలు ఏర్పాటు అవుతున్నాయి, గ్రామ సభలు తీర్చబడుతున్నాయి. వరదలు వచ్చారంటే పవన్ కళ్యాణ్ వరదలకి పవన్ కళ్యాణ్ సంబంధం ఏంట్రా? పవన్ కళ్యాణ్ కనుక వస్తే అక్కడ 100 మంది పవన్ కళ్యాణ్ కోసం వెంబడిస్తారు, అక్కడ బౌన్సర్లు రావాలి, మళ్ళీ మొత్తం పోలీసుల వ్యవస్థ అంతా పవన్ కళ్యాణ్ చుట్టూ తిరగాలి. ఒక పక్కన విజయవాడ సమస్యలు తీరుస్తాడా, పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతారా? అరే అసలు మినిమం కామన్ సెన్స్ లేకుండా ఎందుకు వాగుతారు అసలు మీరు? జగన్మోహన్ రెడ్డికి తెలిసిందల్లా ఒకటే, శవ రాజకీయాలు చేసుకోవడం మాత్రమే తెలుసు. బురద జల్లడం, శవ రాజకీయాలు చేయడం, అదే అందరికీ అలవాటు అయిపోయినట్టు ఉంది. ఇంకా మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని భ్రమలు బతికేస్తున్నారేమో. పవన్ కళ్యాణ్ జోలికి వచ్చినా, చంద్రబాబు జోలికి వచ్చినా, ఇంకొకసారి కూటమి ప్రభుత్వం గురించి ఎవడేమి వాగినా ఈసారి ఉపేక్షించేది లేదు. ప్రతి ఒక్కడికి ఏం చేయాలో అది చేసి చూపిస్తాం.